ఏడుగురు సన్నిధి స్త్రీలు ప్రార్థన చేయాలంటే అందరిలో కూర్చొని చేస్తే ప్రార్థన మనోనిదానం కుదురుద్దా? చెప్పండమ్మా, మనోనిదానం కుదురుద్దా? చెప్పనండి. మనోనిదానం కుదరదు. ఏదో శబ్దాలు, ఏదో మాటలు, ఏదో పరుగులు. కొంతమంది ప్రార్థన జరుగుతుంటుంటే కూడా తిరుగుతూనే ఉంటారు. కొంతమంది ప్రార్థన జరుగుతుంటుంటే మాట్లాడుకుంటూనే ఉంటారు. దేవుని పిల్లలారా, దేవుని స్థలము ఉన్నత స్థలము, శ్రేష్టమైన స్థలము. అలాంటి స్థలములో కూర్చున్న వారి మనసు దేవుని పైనే ఉండాలి, మనిషి దేవుని సన్నిధిలోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప అటు ఇటు తిరగకూడదు, లేవకూడదు, నడవకూడదు. అందుకే మన తండ్రి గారు అన్నారంట, సన్నిధి చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే మరి దగ్గకూడదు, తుమ్మకూడదు, మాట్లాడకూడదు, కళ్ళు తెరిచి చూడకూడదు. దగ్గొచ్చిన దగ్గకూడదు అన్నారట. మోకాళ్ళు దిగకూడదు. ఇది సన్నిధి స్త్రీలకు ఉండవలసిన లక్షణం. మన తండ్రి గారు చెప్పారంటే మాట. కనుక అలాంటి నిష్ఠ కలిగిన దైవ సన్నిధి చేసే తండ్రి గారి కాలంలో నుండి నేర్పించిన దైవ సన్నిధి క్రమం ఇది. మనం క్రమం అంట. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది సపోజ్ ప్రార్థన కూర్చుంటారండి, కూర్చుని బైబిల్ చదవాలి. ఈ క్రమాలన్నీ, క్రమం అంటే ఏంటి? ఆరంభం నుండి అంతవరకు క్రమమే. పాటలు పాడతారు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు, క్రమాలు చెప్తూ ఉంటారు. ఒక క్రమం చెప్పేసి నా క్రమం అయిపోయిందని వెళ్ళిపోతారు. బైబిల్ చదువుతారు, బైబిల్ చదివేసి వెళ్ళిపోతారు. ప్రియమైన వారులారా, అది క్రమం కాదు. సన్నిధి క్రమము అని పెట్టారు అయ్యగారు మనకి. సన్నిధి క్రమము అంటే క్రమమే, క్రమము లేని స్థితి కాదు. క్రమం ఉండాలని ఆ పేరు పెట్టారు అయ్యగారు, సన్నిధి క్రమము అని. ఈ క్రమంలో కళ్ళు తెరిచి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు ఏంటి అని ఇలా ఉంటుంది క్రమం. ఇది క్రమం కాదు. కనుక శ్రేష్టమైన స్థలములోనికి వెళ్ళడానికి ఈమెకు అవకాశము హేగే గారి ద్వారా ఇయ్యబడింది అంటే ఆమె ఎంతో ధన్యురాలు. అందుకే విధేయురాలు. ఆయన నడిపించినప్పుడు ఎక్కడ తీసుకువెళ్తే అక్కడికే వెళ్ళింది. హేగే ఎక్కడికి నడవమంటే అక్కడికే నడిచింది. నీవేది ఇస్తే అదే నేను తీసుకుంటాను. అమ్మ నీకేం కావాలి? ఫలానా బ్రాండ్ కావాలా, లేకపోతే మంచి బట్టలు కావాలా, ఎలాంటి బట్టలు తెమ్మంటావు అని అడగలేదు హేగే గారు. ఈమె కూడా హేగే గారు ఎస్తేరుని అడగలేదు, ఎస్తేరు కూడా హేగే గారిని అడగల. నాకు అవి తీసురా, ఇవి తీసురా, నాకు ఈ కూరలు ఇష్టం, లేకపోతే నాకు ఫలానా కూరలు ఇష్టం. ఏది పెడితే అది తినాలి. ప్రియమైన వారలారా, కొంతమంది ఏంటి ఇదే వండారా, వేరేదో వండలేదా, ఇలా మాట్లాడేవారు కూడా ఉన్నారండి. అది క్రమము కాదు. ఇదే పెడతారా, ఇంకోటి మంచిది వండలేదా అనేవారు కూడా ఉంటారు. మాకేం సిద్ధపరిచారు అని అడిగేవారు ఉంటారు. ఇవన్నీ కూడా అక్రమమే కానీ క్రమము మాత్రమో కానీ కాదు. మాటలలో, క్రియలలో, పద్ధతులలో, చూపులో, వినికిలో, మాటలో, అన్ని విషయాల్లో తగ్గించుకుంటేనే ఈ ఉన్నతమైన స్థానంలోనికి మనం వెళ్ళగలం. లేకపోతే దిగజారిపోయిన వారితో పాటుగా మనము కూడా దిగజారిపోవలసి వస్తుంది.